పవన్ కళ్యాణ్ గారు ఏమన్నాడు? కోనసీమలో తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలే చెట్లని, కొబ్బరి చెట్లని చచ్చిపోతున్నాయి అని చెప్పాను. అంటే ముఖ్యమంత్రిగా అన్నాడా, లేకపోతే ఏమన్నా చేతబడి చేసేటువంటి అతను ఏమంటారండి, బ్లాక్ మ్యాజిక్ ఏమంటారు, తెలుగులో ఏమంటారండి, క్షుద్ర పూజలు చేసేవాడిని ఏమంటారు, మాంత్రికుడా? అంటే ఈయన మాంత్రికుడు హోదాలో అన్నాడా? అప్పుడప్పుడు మెడలో అక్కడిక్కడికి పూజలు చేసుకుంటా వెళ్ళిపోతూ ఉంటాడు కదా, ఆ మోడల్లో మాంత్రికుడు హోదాలో అన్నాడా? ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి హోదాలో అన్నాడా? ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయితే కనుక వెంటనే భారతదేశంలో ఉన్నటువంటి కేరళ నుంచో ఎక్కడి నుంచో సైంటిస్టులని ఇక్కడ లేకపోతే కనుక కేరళ రాష్ట్రం నుంచి అయినా సరే సైంటిస్టులను తీసుకొచ్చి ఆ చెట్లకు వచ్చినటువంటి వ్యాధి ఏంటో పరిశోధన చేయించి దానికి విరుగుడికి మందు కనుక్కొని ఆ చెట్లని బతికించాలి. తద్వారా రైతులు చచ్చిపోకుండా జీవం పోయాలి, చెట్టుకి పోయాలి, కోనసీమ రైతుకి పోయాల్సింది పోయి చేతపడి నేర్చినటువంటి మాంత్రికుల్లాగా ఆడి దిష్టి తగిలింది, ఈడి దిష్టి తగిలింది, దిష్టిలు తగులుతాయా? నిజంగా దిష్టే తగిలితే మీ ముగ్గురు విమానాలు ఎక్కి జనం సొమ్ముతో విమానాలు ఎక్కి లేదా హెలికాప్టర్లు ఎక్కి తిరుగుతున్న దానికి ఆ దిష్టికే మీరు పడిపోవాలి. కొబ్బరి చెట్లు ఎందుకు పడతాయి దిష్టి అనేది ఉంటే? ఇవాళ తెలంగాణ ఆంధ్రాతో పోటీపడి వరి పంట పండిస్తున్నాయి, ఆంధ్రాతో పోటీపడి ఉద్యానవన పంటలు పండిస్తున్నాయి. ఒకవేళ తెలంగాణ ఏంటంటే రాజస్థాన్లో పండుతున్నాయి, కాయగూరలు పండుతున్నాయి, ఉద్యానవన పంటలు పండుతున్నాయి. టెక్నాలజీ మారిపోయిన తర్వాత ఇంకా ఈ చేతబళ్ళు మంత్రాలు కోసం తప్పితే వీళ్ళకి తెలిసిందేంటే అంటే అధికారం వీళ్ళు బాగుపడటం కోసం మాత్రమే తప్పితే ప్రజల బాగోగుల కోసం ఆ అధికారాన్ని వాడటం చేతకాక మాత్రమే ఈ చేతబడి పిల్లి మొగ్గలు చేస్తున్నాడు తప్పితే వేరే ఏమి కాదు పవన్ కళ్యాణ్ గారు అనేది మనకు అర్థమవుతుంది. ఇదొకటే కాదు, ఆయన లోకేష్ గారి బ్యాచ్ అంతా మాట్లాడుతున్నారు, ప్రజల సొమ్ము నయా పైసా ఖర్చు లేకుండా లోకేష్ విమానంలో తిరుగుతున్నాడని. నేను ఒక సామాన్యుడిగా ప్రశ్నిస్తున్నాను లోకేష్ గారి బ్యాచ్ అందరినీ, అయ్యా లోకేష్ గారు లేదా పవన్ కళ్యాణ్ గారు, మీరు తిరిగేటువంటి విమానాలు ఖర్చు ఎవరు పెడుతున్నారు? ఎస్, జనం సొమ్ము కాదు, ఎవరి సొమ్ము అది? ఎవడొకడు డబ్బు కట్టకుండా విమానం గాల్లోకి లెగదు కదా, మరి ఎవడు పెడుతున్నాడు? అంటే మీరెవరన్నా బినామీలను పెట్టుకుని బినామీల చేత విమానాలు కొనిపించి తిరుగుతున్నారా ఫ్రీగా? లేదా రూపాయి లేకుండా మీకు విమానాలు పెట్టేవాడు ఎవడో? ఎందుకు పెడుతున్నారు? వాళ్ళకి 99 పైసలకి భూములు ఇచ్చేవాళ్ళు పెడుతున్నారా? వైజాగ్లో ఎకరా 50 కోట్లు విలువ చేసేటువంటి ఎకరం భూమిని 90 పైసలకు తీసుకుంటున్నటువంటి వర్సా, సిరసా, బుర్సా ఇట్లాంటి కంపెనీలు వాళ్ళు పెడుతున్నారా? ఎవరు డబ్బులు కడుతున్నారు? ఛాలెంజ్ చేస్తున్నాను, నయా పైసా ప్రజల సొమ్ము లేకుండా తిరిగితే మీ అకౌంట్లోంచి డబ్బులు కడుతున్నారా? హెరిటేజ్ నుంచి కడుతున్నారా? పవన్ కళ్యాణ్ గారు జేబులోంచి కడుతున్నారా? బయట పెట్టండి. ఆ విమానాలు ఖర్చు ఎవరు పెడుతున్నారు? గంటకి 5.5 లక్షల రూపాయలు అవుతుంది విమానం. మీరు ప్రయాణం చేయాలంటే, మీరు హైదరాబాద్ నుంచి విజయవాడ రావాలంటే కనుక 10 లక్షల రూపాయలు అవుతుంది. హైదరాబాద్ నుంచి విమానం వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్తాకి 10 అంటే మీరు వచ్చిన ప్రతిసారి అంటే 6,000 రూపాయల టికెట్తో రావాల్సినటువంటి విమాన ప్రయాణం మీరు 10 లక్షలు ఖర్చు పెట్టి, మీకు 10 లక్షలు ఖర్చు పెట్టి మిమ్మల్ని హైదరాబాద్ నుంచి బెజవాడ లేదా బెజవాడ నుంచి హైదరాబాద్ తీసుకెళ్లాలంటే కనుక 10 లక్షలు. అంటే రాను 10 లక్షలు, పోను 10 లక్షలు. అంటే మీరు శుక్రవారం సాయంత్రం 10 లక్షలు, సోమవారం పొద్దున 10 లక్షలు. అంటే వారానికి 20 లక్షల రూపాయలు మీ మీద ఖర్చు పెడుతున్నాడు ఎవడో. ఛాలెంజ్ చేస్తా, మీ అకౌంట్లోంచి ఉంటే కనుక మీరు చూపించండి, మీ అకౌంట్ కాపీ చూపించండి.
చంద్రబాబు నాయుడు అంటే మొత్తం కొత్త హెలికాప్టర్ ఎవడో బినామీ పేరు మీద కొన్నారు. ఆడికి 5 ఏళ్లలో ఆ 200 కోట్లు 300 కోట్లు 150 కోట్లు పెట్టి కొన్న హెలికాప్టర్ వాళ్ళ సొంతం అయిపోయేట్టు ఫీజు కడుతున్నారు. చంద్రబాబు నాయుడికి హక్కు ఉంది, అధికారం ఉంది ముఖ్యమంత్రి హోదాలో. మీకు ప్రభుత్వం నుంచి హక్కు లేదు, అధికారం లేదు. కానీ మేము ప్రభుత్వ డబ్బులు కాదని డబ్బాలు కొడుతున్నారు కదా. మరి ఎవడు డబ్బులు? ప్రభుత్వం డబ్బులు కాకపోతే నేను పవన్ కళ్యాణ్ బ్యాచ్ని అడుగుతున్నా, లోకేష్ బ్యాచ్ని అడుగుతున్నా, ఈ డబ్బు ఎవడ పెడుతున్నాడు? మీరు రావటానికి 10 లక్షలు, పోవటానికి 10 లక్షలు ఎవడు కడుతున్నాడు అని అడుగుతున్నాను. చెప్పే ధైర్యం మీకుందా? నారా చంద్రబాబు నాయుడు గారు మంగమ్మ శపథం చేసిన తర్వాత అసెంబ్లీకి రాకుండా ఉన్ననాళ్ళు ఆ 2.5 ఏళ్ళు 2 ఏళ్ళు జీతం తీసుకున్నాడా తీసుకోలేదా అని సాక్షాత్తు పేరుని నానిగా సమాచార హక్కు చట్టం కింద పడితే ఇంతవరకు కాగితం సమాధానం చెప్పే దిక్కులేని ప్రభుత్వం మీది. ఇవ్వలేడా? శంషేర్గా ఇవ్వలేరా? తీసుకోకపోతే తీసుకోలేదని, తీసుకుంటే తీసుకున్నా అని ఇవ్వాలి కదా. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 10 మంది సభ్యుల్ని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కదా. జీతాలు తీసుకుంటున్నారు, ఎమ్మెల్యే హోదా అనిపిస్తున్నారని. నువ్వు అనిపించలేదా నారా చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నాను. నేను సమాచార హక్కు చట్టం కింద అడిగాను, ఇచ్చే దమ్ము లేదా మీకు అని అడుగుతున్నాను. 2 ఏళ్ళు అయింది కాగితం పెట్టి. నేను ఎవరా ఇచ్చే సినిమా మీ దగ్గర లేదా? అంటే ఇటువంటి మీరు సంపాదించుకుంటాకి, దోచుకున్నది దుబాయ్లో దాచుకుంటాకి, యూరోప్లో దాచుకుంటాకే మీ సమయాన్ని వాడుతున్నారనేది మనకు అర్థమవుతుంది కదా. ఆయన బాబు సినిమాటోగ్రఫీ మంత్రి అంట, పిచ్ సినిమాటోగ్రఫీ మంత్రి అంటాడా? చూసా ఇందాక స్టేట్మెంటు. ఆయన ఏమంటాడు? నేను సినిమాటోగ్రఫీ మంత్రిగా చెప్తున్నాను, నీ 2-3 రోజులు ఆడే సినిమా ఆడనివ్వండి. అసలు ఇతను ఎందుకే బాబు? అసలు మామూలుగా మ్యాట్నీకి ఎత్తేస్తారా సినిమాని? ఇతను చేయిపోతుంది. అతని సినిమా మ్యాట్నీ మార్నింగ్ షో పడితే మ్యాట్నీకి ఆడటమే కష్టం. ఇతను ఎందుకు ఆపటం? సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి ఆపాలండి సినిమాలు. జనమే చూడట్లేదయ్యా బాబు అని చెప్తుంటే ఇప్పుడు దాకా కొనుక్కున్నోళ్ళు బికార్లు అయిపోయారు. సినిమాలు కొనుక్కున్న వాళ్ళు బికార్లు అయిపోయారు. ప్రభుత్వానికి జీఎస్టీ కట్టలా ఇంతవరకు ఆ ప్రొడ్యూసర్. ప్రభుత్వం నుంచి అడిగిన ఒక్క అధికారి లేడు. జీఎస్టీ కట్టపోతే ఇంతవరకు ఆ సినిమాకి ప్రభుత్వం నుంచి అడిగినోళ్ళు లేడు ఎవడు. వేరే వాడిని అయితే ఊరుకుంటారా అని అడుగుతున్నాను. సినిమాలకు జీఎస్టీ కట్టరు, కొనుక్కున్న వాళ్ళేమో బికార్లు అయిపోయి పాపర్లు అయిపోయిన పరిస్థితి. దానికి నువ్వు సినిమాటోగ్రఫీ మంత్రి ఒకడు వచ్చి ఆపాలండి. మళ్ళీ ఇవన్నీ వేస్ట్ మాటలు ఎందుకు ఇదంతా? రాజోల్ గడ్డ నుంచి కాకపోతే పిఠాపురం నుంచి గడ్డ నుంచి, పిఠాపురం కాకపోతే తెలంగాణ గడ్డ నుంచి. ఎందుకంటే ఉండే దుర్మార్గమైనటువంటి అసత్య ప్రచారం వలన, విషం చెమ్మటం వలన ప్రజలు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మంచిని గుర్తించలేకపోయారు. 6 మాసాలు తిరిగేప్పటికి మీరు ఎన్ని పాపాలు చేశారు, ఎంత విషం చిమ్మారో ప్రజలు గమనించారు. కాబట్టే ఇవాళ మన కళ్ళకి గంతలు కట్టి విషం చిమ్మి ఒక మంచోడిని మనకి ముఖ్యమంత్రిగా కానివ్వకుండా చేశారనేది ప్రజలు ఫీల్ అవుతున్నారు. ఖచ్చితంగా ప్రజలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్, మోడీ అందరూ కలిసి వచ్చినా కూడా జనం గుండెల్లో జగన్ పట్ల ఉన్నటువంటి ప్రేమని తగ్గించడం వీళ్ళ తరం కాదనేది ఆయన గుర్తించే రోజు త్వరలోనే వస్తుంది. కంగారు లేదు.